ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ, తారక్ మీకు అన్న నాకు తమ్ముడు. మనం అందరం ఒకే కుటుంబం. చాలా కాలం క్రితం క్రిష్ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. తెలుగు ప్రజల అభిమానం, ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. తారక్ నేను కోస్టార్స్గా స్టార్ట్ చేశాము. కాని చివరకు ఇద్దరం బ్రదర్స్ అయ్యాం. తారక్ రియల్ టైగర్, ఎన్టీఆర్ బెస్ట్ చెఫ్. మీరందరూ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. నేను కూడా మీకు ప్రామిస్ ఇస్తున్నాను. మీరందరూ నా తమ్ముడిని ఎప్పటికీ ఇలాగే ప్రేమించాలి. నా కెరీర్లోనే వార్ టాప్ ప్లేస్లో ఉంటుంది. నాకు ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఎవరూ మిస్ అవ్వొద్దు. యాక్షన్ సీన్లలో ఎన్నో గాయాలు అయ్యాయి. నేను గాయాలు అయితే వెంటనే కోలుకోలేను. కాని ఎన్టీఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్. వెంటనే నేను ఓకే అంటాడు. ఎన్టీఆర్ను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించేది. నేను సినిమా షూటింగ్ టైంలో గాయాలు అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అనుకునేవాడిని. కాని ఇప్పుడు మీ ప్రేమను చూస్తుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది. తారక్ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోంది. తారక్ కూడా నాలాగే కష్టపడుతాడు. ఒక్క టేక్లోనే సీన్ కంప్లీట్ చేస్తాడు. అతను వన్ టేక్ యాక్టర్. నేను తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాట్కు ఎలా వెళ్లాలో ఎన్టీఆర్ను చూసి 100% నేర్చుకున్నాను. అతను నటించిన షాట్ను ఎవరూ నిర్ణయించక్కర్లేదు. అతను సీన్ కోసం 100% ఎఫర్ట్ పెడతాడు. నేను ఫ్యూచర్లో చేసే సినిమాల్లో తారక్లాగా ఎఫర్ట్ పెడతా. తారక్ యాక్టర్ మాత్రమే కాదు, అతను బెస్ట్ షెఫ్. తారక్ నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మనం తర్వాత సినిమాలు చేసినా చేయకపోయినా పర్లేదు. కాని నువ్వు నాకు ఎప్పటికీ బిర్యానీ వండి పెట్టాలి అని అన్నారు.